హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీరందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఏదైతే సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్ అయితే రానే వచ్చేసిందండి. సో ఇప్పుడే జేఎన్టీయూకే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే క్లియర్ కట్ గా కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంతకీ ఎప్పుడురా మనకి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే 12th అక్టోబర్ అని మనకు చెప్పడం అయితే జరిగిందండి. సో ఆల్రెడీ దీని మీద ఇంతకుముందు మన వీడియోస్ కూడా చేశాము. సో మళ్ళీ ఈ రోజు అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. 12th అక్టోబర్ ని పక్కాగా స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఆయన ఏదైతే చెప్పారో మనకి యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 12th అక్టోబరే స్టార్ట్ అవుతుందని అయితే అంటున్నారు. ఎటువంటి చేంజ్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు అని చెప్పారు. ఒకవేళ ఏమన్నా చేంజ్ ఉన్నట్టయితే ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. నేను కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దీన్ని బట్టి చూసినట్టయితే మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే అతి త్వరలో స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంట్రా అంటే ఏదైతే డేటా మనం రెడీ చేసుకొని ఉండాలని చెప్పిన డేటా అంతా రెడీ చేసుకొని ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ చాలా మంది అడుగుతుంది, సార్ మరి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్టయితే మరి కౌన్సిలింగ్ ఫీజు ఎప్పుడు పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పానో అప్పటి నుంచి మీరు కౌన్సిలింగ్ ఫీజులు అనేవి పే చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఎవరైతే కరెక్షన్స్ కానీ మిస్టేక్స్ కానీ లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ అవైలబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ టైంలో వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా యాజ్ యూజువల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ కానీ క్యాప్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో చాలా మంది విజయవాడ వెళ్ళలేదు ఫస్ట్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ కోసం. సో అలాంటి వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో విజయవాడ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఏవైతే చూపించినట్టయితే వాళ్ళు డెఫినెట్ గా వెరిఫికేషన్ అనేది చేసి వాళ్ళ సైడ్ నుంచి చేయాల్సిన ప్రాసెసింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తారు. ఓకేనా? సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డేటా ప్రిపరేషన్, మీరు ఏదైతే డేటా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కంప్లీట్ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. సో దయచేసి డేటా అంతా డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంకులకి తగ్గట్టుగా ఏ కాలేజీలు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం డేటా అంతా కూడా ప్రిపేర్డ్ గా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.